ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నువ్వేమీ బాధపడవద్దమ్మా, నీకు ఇష్టమైన బంధం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. తీయటి శుభవార్త చెబుతాను, వీటిలో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఎటువంటి శుభవార్త అందివ్వబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే, ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక బాధపడి ఉంటే కనుక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజన వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పరిష్కారం చూపిస్తారండి. అది కూడా ఫోన్ ద్వారా 24 గంటల్లో. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. కాబట్టి మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. వారైతే చాలా సంతోషంగా ఉంటున్నారు. వారి సమస్యలు తీరిపోయి మీరు కూడా మీ కష్టాలు తొలగిపోవాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటే ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంకా మన బాబాగారి సందేశం ఏమిటో విందాము. మీరైతే తమ్ముళ్ళు చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి. చూడు తల్లి, నీ తలరాత బాగోలేదు అని, కష్టాల మీద కష్టాలు పడుతున్నాను అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా అలా అనుకోవద్దు తల్లి. నీ తలరాత ఎంతో మంచిది. నీ హస్తవాసి కూడా ఎంతో మంచిదమ్మా. ఈ ప్రపంచంలో నా ఎంత దురదృష్టవంతురాలు ఎవరూ లేరు అని నువ్వు బాధపడుతున్నావు. అదేమీ కాదు తల్లి. నీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ లేరు. నీ చేతితో ఏది తాకినా సరే అది బంగారం అవుతుందమ్మా. ఇతరులు నిన్ను అనే మాటలు అస్సలు పట్టించుకోవద్దు. నీ సాయి తండ్రిని నేను చెబుతున్నాను కదమ్మా. నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకంటే నువ్వు ఈ బాబా బిడ్డవి కదమ్మా. ఏంటి బాబా మీరు అనేది? నేను అనుకున్నది ఏదీ జరగటం లేదు. ఎప్పుడు చూసినా కష్టాలతోటి సమస్యలతోటి బాధపడుతున్నాను. మరి నేను అదృష్టవంతురాలినేంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు అస్సలు ఇలా అనుకోవద్దు. నువ్వు ఏ పని చేసినా సరే నాకు అస్సలు కోపం రాదు. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి. నీకు అంతా పక్వాన్ని బోధించాను కాబట్టి నీకు ఎటువంటి కష్టాన్ని, ఎటువంటి అపజయాన్ని నీకు ఇవ్వనమ్మా. నీ ఆలోచనలు ప్రస్తుత కాలానికి అనుకూలంగా ఉన్నాయి అంతే. నేను నీ దీర్ఘకాలిక ఆలోచనలు, భవిష్యత్తుని, ఆనందాన్ని, సంతోషాన్ని ఆలోచింపచేసి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనేలా చేశాను. సమస్యలను దాటితేనే జయంలోని ఆనందాన్ని పొందగలుగుతావు తల్లి. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న సమస్య నీ భవిష్యత్తులో విజయానికి దారి చూపిస్తాయమ్మా. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు, నష్టాలు నీ విజయానికి దారితీస్తాయమ్మా. ఇప్పుడు నీకు అన్నిటినీ తట్టుకునే శక్తి వచ్చింది. నీకు కావలసిన వాటిని నేను అందిస్తానమ్మా. ఇప్పుడు ఈ కష్టాన్ని ఓర్చుకుంటేనే భవిష్యత్తులో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావమ్మా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. చేతిలో శక్తి ఉండగానే ఇంటి బాధ్యతలు నెరవేర్చుకోవాలి. నీకు మనోధైర్యం ఉన్నప్పుడే అన్ని సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతావు తల్లి. దేనికోసం వెనకడుగు వేయవద్దు. ఎవరి మాటలకి కూడా భయపడవద్దు. నీ కుటుంబానికి, నీ బిడ్డలకి నీ తండ్రినైన నేను ఎప్పుడూ కాపలాగా ఉంటానమ్మా. కష్టం వచ్చింది అని కృంగిపోవద్దు. నీ భవిష్యత్తుని పాతాళానికి నెట్టివేయవద్దు. ఓపిక నశించిపోతుంది బాబా అని ఎప్పుడూ అనుకోవద్దు. నాణ్యమైనది ఎప్పుడూ కూడా నిదానంగానే వస్తుందమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, భవిష్యత్తులో అందరికీ మంచి చేస్తావు. ఆకలి అన్నవారికి అన్నం పెట్టగలుగుతావు. సహాయం అడిగిన వారికి సహాయం చేస్తావు. నీ బాబా తండ్రి నిన్ను అంత ఎత్తులో ఉంచుతాడమ్మా. నిజానికి ఇక్కడ ఏమీ లేదమ్మా. వాళ్ళు వీళ్ళు అనే మాటలు నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. అసలు కలత చెందవద్దు, కృంగిపోవద్దు.
ఎందుకంటే నువ్వు నన్ను నమ్మావు కదమ్మా! ఎటువంటి చెడు కూడా నీ దరి చేరనివ్వను. నా బిడ్డని ఎవరైనా బాధ పెట్టాలి అని చూసినా అది నెరవేరదు. ఎందుకంటే చెడు ఎప్పుడూ కూడా ప్రబలం కాదు. ఎందుకంటే నన్ను నమ్మిన నీకు బ్రహ్మదేవుని వలె నీ తలరాత రాస్తాను. నేనే మహావిష్ణువలే నీకు సిరి సంపదలు కలిగిస్తాను. నేనే మహాశివుని వలె నా బిడ్డల్ని రక్షించుకుంటూ ఉంటాను. నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా. నిన్ను కాపాడేందుకు ఈ బాబా తండ్రి ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయకుండా ఉంటాడమ్మా. నీ చేయి అస్సలు వదలనమ్మా. ఈ కాలంలో గురుమార్గంలో నడిని వారందరూ చెడు మార్గంలో నడుస్తున్నారు. నా మార్గంలో నడిచిన వారు మోక్షాన్ని పొందుతున్నారు. ఆ విధంగా నిన్ను ఎంచుకుని నిన్ను గురుమార్గంలో నడిచేలా చేస్తున్నాను. నీ చెడు కర్మలన్నీ కూడా కాల్చివేస్తున్నానమ్మా. నీ చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేస్తున్నాను. నా అనుమతి లేనిదే ఏ మాయా కూడా నిన్ను తాకలేదు తల్లి. నీకు మంచి కాలం రాబోతుంది. నీ కష్టాలు నష్టాలు తీరబోతున్నాయి. పూర్వజన్మ పుణ్యం వల్ల నీకు శుభాలు కలగబోతున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించావో అంతకు మించి సంతోషాలు సుఖాలు నిన్ను వచ్చి చేరబోతున్నాయి. ఎవరు చేసిన కర్మలను వారే అనుభవించవలసిన ఈ కలికాలంలో నీ కర్మలను నా పాదాల వద్ద వదిలినావు కాబట్టి నీ కర్మదోషాలను తొలగించి సంతోషంగా ఉండే అవకాశాలను నీకు ఇస్తున్నానమ్మా. ఇటువంటి అవకాశం నా బిడ్డలకి మాత్రమే ఇస్తున్నానమ్మా. ఇప్పుడు చెప్పు తల్లి, నువ్వు అదృష్టవంతురాలివా కాదా? నీ సాయి తండ్రి బిడ్డవి తల్లి. నువ్వు తాకిన మొగ్గలన్నీ పువ్వుల్లా విరబూసే సమయం వచ్చేసిందమ్మా. నువ్వు అనుకున్న పనులన్నీ జరగలేదు అని అనుకున్న పనులన్నీ కూడా ఈ కొత్త సంవత్సరంలో జరగబోతున్నాయమ్మా. తప్పకుండా నాకు ధన్యవాదాలు చెబుతావు. నీ ఆనంద బాష్పాలతో నా కాళ్ళు కడుగుతావు. అప్పటి వరకు భయపడకు, బాధపడకు, సంతోషంగా ఉండమ్మా. నేను చెప్పింది విన్నాక నీ మనసు ప్రశాంతంగా ఉంది కదమ్మా. ప్రతి క్షణము కూడా నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలి తల్లి. నేను కోరుకునేది అదేనమ్మా అని అయితే మన బాబాగారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారు. ఇప్పుడు రెండవ నెంబర్ అండి. రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ ఈరోజు నీకు నా దర్శనం ఇస్తున్నానమ్మా. వెంటనే నీ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయి ఆనందకరమైన రోజులు ప్రవేశిస్తాయి. తర్వాత నిత్య సంతోషంగా నీ రోజులు అనేవి గడుస్తాయి తల్లి. ధన సమృద్ధి కూడా కలుగుతుందమ్మా. ఇప్పటి వరకు ఏ పని చేసినా కలిసి రాక ఎంతో విసుగు చెంది ఉన్నావు కదమ్మా. ఇప్పటి నుంచి ఆ పని కనపడటమే ఆలస్యం. క్షణాల్లో అవుతుంది. దాని ద్వారా అధికమైన ఆదాయం కూడా వస్తుంది తల్లి. ప్రతి క్షణము కూడా నువ్వు జీవితంతో పోరాటం చేస్తున్నావు. ఈ పోరాటంలో నువ్వు గెలిచావు తల్లి. నీకు ఇక గెలుపు తప్ప మరేమీ ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు గడిపిన జీవితం నరకప్రాయమైన జీవితం. ఇటువంటి కష్టాలు నేను మాత్రమే పడుతున్నానా, మరెవరైనా పడుతున్నారా అని ఒక్కొక్కసారి అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నావమ్మా. ఎందుకంటే అలాంటి బాధలు కష్టాలు నువ్వు అనుభవిస్తున్నావు. నిజంగా నువ్వు చాలా సహనశీలివి తల్లి. ఈ కష్టాలను బాధల్ని భరిస్తూ సంసారాన్ని నెట్టుకుంటూ వస్తున్నావు. నేను ఈ కష్టాలను చూసి కూడా నీ కర్మఫలం తీరిందే ఏమీ చేయలేకుండా ఉన్నానమ్మా. కానీ ఇప్పుడు నీ కర్మఫలాలన్నీ కూడా తీరే సమయం వచ్చేసింది తల్లి. అందుకే ఈరోజు నీకు సహాయం చేయటానికి వచ్చానమ్మా. కాబట్టి నువ్వు అస్సలు దిగులు చెందవద్దు. నీ జీవితంలో వెలుగును నింపుతాను. నీకు ఆనందకరమైన సంతోషకరమైన రోజుల్ని ఇస్తాను తల్లి. ఇక నుంచి నీ జీవితం ఎంతో సంతోషకరంగా మారబోతుంది. నువ్వే ఆశ్చర్యపోతావు. నా తలరాతని బాబా ఇంతలా మార్చాడా అని ఆనందపడతావు. ఆ రోజు అతి కొద్ది రోజులు మాత్రమే ఉందమ్మా. అప్పటి వరకు నువ్వు నా మీద నమ్మకం ఉంచు తల్లి. రెండో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నువ్వు జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు కదమ్మా. ఆ వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించావు. కానీ వారు నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. నిద్రాహారాలు మానేసి ఆ వ్యక్తి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నావు. నీ బాధ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసమ్మా. ఈ రోజున ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఉండవలసిన సమయం తల్లి ఇది. కానీ మీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వలన ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కానీ నువ్వు నా బిడ్డవు కదమ్మా. ఆ వ్యక్తి మనసు మార్చి నువ్వేమిటో నీ ప్రేమేమిటో అర్థం చేసుకునేలా చేశాను. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టకముందే నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా. నీ కోరిక తీరబోతుంది. వారితో నీ జీవితాన్ని ఎలా గడపాలి అని అనుకున్నావో అలాగే గడుపుతావు.
వారితో నిత్య సంతోషంగా ఉంటావమ్మా. నీ కోరిక నెరవేరి వారితో షిరిడీ కూడా వస్తావమ్మా అని అయితే మన బాబాగారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఎవరైనా సరేనండి, గొడవలు వచ్చినప్పుడు తెగేదాకా కూడా లాక్కూడదండి. భార్యాభర్తలైనా సరే, ఇష్టమైన వారైనా సరే, చిన్న చిన్న గొడవలు రావటం అనేది సహజమేనండి. వాటిని పెద్దవి అవ్వకుండా చూసుకోవాలి. మనం మనకిష్టమైన వారి దగ్గర కొంచెం తలదించుకున్నా ఏం కాదు కదండి. ఎందుకంటే మనం తలదించుకున్నాము అంటే మనం ఓడిపోయినట్టు కాదు. మన బంధం అనేది బలపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎంత బాధపడుతున్నారు, అదే మీరు కొంచెం తలదించుకుంటే ఈ బాధ అనేది మీకు ఉండదు కదండి. ఒకరోజు 2 రోజులు మీకు అనిపిస్తుంది, అయ్యో నేనే తగ్గానేమిటి, నేనే క్షమాపణ చెప్పానేమిటి, నన్ను చిన్నచూపు చూస్తారేమో, లోకుగా చూస్తారేమో అని మీకు అనిపిస్తుంది. కానీ తర్వాత మీ ఇద్దరు ఎంతో సంతోషంగా ఉంటారు కదండి. ఆ సంతోషంలో ఈ చిన్న అవమానం అనేది మర్చిపోతారు. కాబట్టి చిన్న చిన్న మనస్పర్ధల్ని పెద్దవి చేసుకోకుండా వాటిని ఆదిలోనే తుంచేసి ఒక అడుగు ముందుకు వేస్తే మన బంధం అనేది బలపడుతుందండి. పట్టుదలకు పోయి బంధాలను దూరం చేసుకోవద్దు. ఆడవారైనా మగవారైనా కొంచెం తలదించుకుంటే కనుక ఆ గొడవ అనేది అక్కడితో సద్దుమణిగిపోతుందండి. తర్వాత నిత్య సంతోషంగా ఉంటాము. మన బాబాగారు చెప్పేది కూడా అదేనండి. వచ్చిన బంధంతో కోపం తెచ్చుకోకుండా సహనంతో ఓర్పుతో ఉండండి అని అయితే మన బాబాగారు చెబుతున్నారండి. ఇప్పుడైతే 3వ నెంబర్ ఉన్న కుండని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. తల్లి, నీ జీవితంలో జరిగేదంతా కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంది. నేను చెబుతున్నాను కదమ్మా, నీకు జరిగే మంచి చెడులు ఆల్రెడీ నిర్ణయించబడి ఉంది. అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా నువ్వు బాధపడుతున్నావు. అసలు ఎందుకు నీ జీవితంలో ఇలా జరుగుతుంది, ఎందుకు నీకు మాత్రమే ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించావా అమ్మా? జాగ్రత్తగా విను తల్లి, దానికి తగిన సమాధానం నేను చెబుతాను. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కేవలం నీ పాప పుణ్యాలు, పూర్వజన్మ కర్మఫలం వల్ల ఇలా జరుగుతుంది. ఎందుకు నీకు వ్యతిరేకంగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, ఎందుకు ఇంతమంది నీకు చెడు చేయాలి అని చూస్తున్నారు, ఎందుకంటే నీ పూర్వజన్మ పాపకర్మలన్నీ కూడా వారు తీసేసుకుంటున్నారు తల్లి. నీ పాపకర్మలు వారు తీసేసుకుంటున్నారు అని తెలుసుకో అమ్మా. నీకు ఎవరైనా చెడు చేస్తే నీ పాపకర్మలు పోగొట్టడానికే వారు నీ జోలికి వస్తున్నారు అని తెలుసుకో తల్లి. ఇదంతా కూడా నిజం. నేను చెబుతున్నాను కదమ్మా, ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాల గురించి చెప్పాను. ఇకపై నువ్వు అనుభవించబోయే సంతోషాల గురించి చెబుతాను విను తల్లి. కష్టాలు తొలగిన తర్వాత వచ్చే రోజులు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాయమ్మా. కాబట్టి నువ్వు పడుతున్న రోజుల గురించి ఆలోచించకుండా వచ్చే రోజులు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాయి అని గ్రహించు తల్లి. నీ ఎదురు చూపులు ఫలిస్తాయి. ఆ రోజులు అతి కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయమ్మా. ఆ మంచి రోజులు నీ వద్దకి చేరబోతున్నాయి. కాబట్టి నువ్వు ఎటువంటి దిగులో పడకుండా నా మీద నమ్మకంతోటి ధైర్యంగా సంతోషంగా ఉండమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.